నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక విలువైన జీవిత సత్యం చెప్పననేస్తమా? పరిచయం అనేది ఒక అందమైన అలుపులేని పయనం. కొందరు నీ జీవితంలో జ్ఞాపకాలుగా మిగిలిపోతారు. మరికొందరు నీకు జీవిత పాఠాలు నేర్పి వెళ్ళిపోతారు. చివరికి మిగిలేది నీవు నీతో సాగించే ఒంటరి ప్రయాణం. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం 2026 ఏప్రిల్ 1 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:14 సూర్య అస్తమయం సాయంత్రం 6:25 చంద్రోదయం సాయంత్రం 5:57 చంద్ర అస్తమయం ఉదయం 6:03 తిథి చతుర్దశి ఉదయం 7:06 వరకు. తదుపరి పౌర్ణమి. నక్షత్రం ఉత్తర సాయంత్రం 4:15 వరకు. తదుపరి హస్త. కరణము వనిజ ఉదయం 7:06 వరకు. తదుపరి విష్టి రాత్రి 7:24 వరకు. తదుపరి భవ. యోగము వృద్ధి మధ్యాహ్నం 2:49 వరకు. తదుపరి ధ్రువము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుండి 1:51 వరకు. యమగండం ఉదయం 7:45 నుండి 9:17 వరకు. గుళిక కాలం ఉదయం 10:48 నుండి 12:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:44 వరకు. వర్జ్యం రాత్రి 1:09 నుండి 2:50 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు. అమృత గడియలు ఉదయం 8:47 నుండి 10:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఏప్రిల్ 1 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 7:06 వరకు ఉంది. తదుపరి పౌర్ణమి. చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే పౌర్ణమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఉదయం 7:06 నుండి రాత్రి 7:24 వరకు ఉండే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 2:49 వరకు ఉండే వృద్ధి యోగము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం సాయంత్రం 4:17 నుండి గురువారం ఉదయం 6:22 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో, చంద్రుడు కన్యరాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుసు, మీనం. నక్షత్ర బలం ఉత్తరా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వ భాద్రపద మరియు రేవతి.
హస్తా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: సత్యనారాయణ స్వామి పూజ, ఏప్రిల్ ఫూల్స్ డే, బ్యాంకుల వార్షిక ముగింపు, కొత్త విద్యా సంవత్సరం, హనుమాన్ జయంతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: వాలి సుగ్రీవుల రాజ్యము పేరు కిష్కింద. ఈరోజు ప్రశ్న: ఈరోజు అమృత గడియలు ఏ సమయములో ఉన్నాయి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: మీ ఆలోచనలకు మరింత పదును పెడతారు. వృషభ రాశి: సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మిథున రాశి: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. కర్కాటక రాశి: ప్రముఖుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. సింహరాశి: విద్యార్థులకు ఫలితాలపై సంతృప్తి కలుగుతుంది. కన్యా రాశి: ఆశ్చర్యకరమైన రీతిలో వ్యతిరేకులు కూడా మిత్రులుగా మారుతారు. తులారాశి: దూర ప్రాంతాల నుంచి ముఖ్యమైన సమాచారం రాగలదు. వృశ్చిక రాశి: మీ ఆలోచనలకు మరింత పదును పెడుతూ ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా పొందుతారు. ధనుస్సు రాశి: మిత్రుల చేయూతతో ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. మకర రాశి: సొమ్ము సకాలంలో అంది స్థిరాస్తి కొనుగోలుకు డబ్బు ఖర్చు చేస్తారు. కుంభరాశి: నిరుద్యోగులకు ఊహించని ఇంటర్వ్యూలు అందుతాయి. మీనరాశి: మీ ఆలోచనలు కార్యరూపం దాల్చి ఇంతకాలం పడిన కష్టం ఫలిస్తుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.